ప్రియ దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఏడవ వచనం మనం చదువుకుందాం. ఏడవ అధ్యాయం ఏడవ వచనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి అడగాలి. ఏం చేయాలి? మనం దేవుణ్ణి అడగాలి. ఏం అడగాలి ఇక్కడ అంటే, దేవుని బిడ్డ, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఏం అడగాలి మనము? మామూలుగా ఈ కొత్త సంవత్సరంలోకి ఈ 2026లోకి మనం అడుగుపెట్టిన తర్వాత మనము అడుగుతుంటాం, ఏదేదో అడుగుతూ ఉంటుంటాం, ఏదేదో కలలకంటూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. ఏం అడగాలంటే, మొదటగా మనం ఏం అడిగితే ఆయన మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మొదట మనం ఏం అడగాలి అని అంటే, ప్రియమైన బిడ్డలారా, మనం అడగాల్సింది మొట్టమొదట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనము మనము చదువుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఏమడగాలంటే ప్రియమైన బిడ్డలారా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. అడగవలసింది మొట్టమొదట ప్రియమైన బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మను నాలోకి పంపించండి ప్రభువా, జీవాత్మ నాలోకి రండి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా నాలోకి రండి ప్రభువా అని మనము ఆయన అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే, ఆయన ఆత్మ నింపుదల మనకు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ మంట నీలో రగిలించబడుతుంది. పరిశుద్ధాత్మ మంట నీలో రగిలించబడుతుంది. రగిలించబడినప్పుడు ప్రియమైన బిడ్డ, నీవు ఆయన స్తుతించకుండా ఉండలేవు, ఆయన ప్రార్థించకుండా ఉండలేవు, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఉండలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంట ఏంటనంటే ప్రియమైన బిడ్డలారా, అది నీకు కనబడదు. ఆ మంట నీకు కనబడదు. అయితే నీలో మాత్రము ఆ మంట, ఆ పరిశుద్ధాత్మ మంట నీలోకి వచ్చిన తర్వాత అది నీలో రగిలించబడుతూ ఉంటుంది. రగిలించబడుతూ ఉన్నప్పుడు నువ్వు స్తుతిస్తావు, దేవుని స్తుతిస్తావు. నీకు ప్రార్థన రాకపోయినా ఒక్కోసారి ఇక్కడ పరిశుద్ధాత్మ అనుభవం లేనటువంటి వాళ్ళు కొంతమంది ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేయలేనప్పుడు నువ్వేం చేయాలంటే ప్రియమైన బిడ్డ, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు మౌనంగా, ప్రార్థన ఆసక్తి లేనప్పుడు, ప్రార్థన చేయాలంటే మనసు లేనప్పుడు, అలాంటప్పుడు నువ్వు మౌనంగా పద్మాసనం మామూలుగా కూర్చొనైనా కానీ నువ్వేం చేయాలంటే, దేవునికి స్తోత్రం 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 అని దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. లేదా స్తోత్రము కూడా నాకు రాదు అనుకుంటే నువ్వేం చెల్లించాలంటే, యేసయ్యా 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 యేసు ప్రభువా యేసు ప్రభువా అని చెప్పి నువ్వు ఆయన్ని పిలవాలి.
పిలిచినప్పుడు ప్రియదేని బిడ్డలారా, ఆయన నామాన్ని పిలిచినప్పుడు ఏమవుతుందంటే, ఆయన ఆయన నామాన్ని నువ్వు పిలిచినప్పుడు అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు నీ మీదకి ఆయన ఆత్మ కుమ్మరించబడుతుంది. ఆయన ఆత్మ ప్రియదేని బిడ్డలారా, ఒక్కోసారి దేవుడు మనకి అడగక మునిపే మన అక్కర్లెరిగి, మన అవసరతలెరిగి ఆయన మనకిస్తాడు. ఒక్కొక్కసారి ప్రియదేని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తున్నాడంటే అడగమంటున్నాడు. ఆయన అడగమంటున్నాడు. మనము కొన్నిసార్లు దేవుడు అడగక మునిపే అక్కర్లెరిగి మన అవసరతలు అక్కర్లన్నీ తీరుస్తాడు ఆయన. పాట కూడా ఏముంది కదా, అడగక మునిపే అక్కరులెరిగి అవసరాలు తీర్చిన భాగ్యవంతుడా. అలాగా మనం అడగక మునిపే దేవుడు మన అక్కర్లెరిగి మన అవసరం తీరుస్తాడు. అయితే నువ్వు స్తుతించినప్పుడు ప్రియదేని బిడ్డ, చిన్న బిడ్డలైనా కానీ ఇక్కడ ఏం చేయాలంటే, ఒక్కోసారి మీకు ప్రార్థన రానప్పుడు చిన్న బిడ్డలైన మధ్యలో మీరు పెట్టుకొని, అరే నాన్న స్తోత్రం చెల్లించడం అని చెప్పినప్పుడు, స్తోత్రం చెల్లించిన తర్వాత ఆ స్పిరిట్ నీలో కూడా పనిచేసి, నువ్వు ఆపరా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానని చెప్పి మీరు ప్రార్థన చేయగలుగుతారు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఆయన ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడంట. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు వారు స్తుతించడం అనేది దుర్గాలు కూలిపోతాయి. చిన్నబిడ్డలు అంటే వారు మరి ఎలాంటి పాపం ఏంటో తెలియదు, కక్షలంటే తెలియదు, పగ కార్పణ్యం ఏంటో తెలియదు. కాబట్టి వారు దేవుని స్తుతించినప్పుడు ప్రియదేని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క సింహాసనం స్థాపించబడుతుంది. ఆయన ఒక దుర్గమునంట స్థాపిస్తున్నాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ అడుగు వారికంట ఏం చేస్తాడంట, ఆయన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. ఇక్కడ కూడా మనం బాగా పరిశీలించినట్లయితే ఆ 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే ఆడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఎంతో అడుగువారికి పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చెను. అడగాలన్నమాట. అడిగినప్పుడు ప్రియదేని బిడ్డ, దేవుడు మనము అడగకయే పొందుకోలేకపోతున్నాం. మనము అడగకయే పొందుకొనలేకపోతున్నాము. మనము అడిగి ఆయన దగ్గర మనం పొందుకోవాలి. అదేదైనా కావచ్చు. ఈరోజున ప్రభా జనవరి 1 యేసయ్య నాకు ప్రభా అయ్యా మటన్ బిర్యానీ కావాలి ప్రభా, నాకు చికెన్ బిర్యానీ కావాలి ప్రభా, నాకు ఇంకా తండూరి చికెన్ కావాలి ప్రభా, లెగ్ పీసులు కావాలి ప్రభా, అర్థం మీకు, లేకపోతే నాకు చికెన్ పకోడా కావాలి ప్రభా, లేకపోతే మీ కోరికలు ఏదో ఉంటాయి కదా, అర్థమవుతుందా, నాకు ఓన్లీ వైట్ రైసు సాంబారు కావాలి ప్రభా. అడిగితే ప్రియదేని బిడ్డలారా, ఆయన ఏం చేస్తాడు, నీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడంటే ఆయన తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యేసన్న గారంట తొలి దినాల్లో సంచి తగిలించుకొని, అప్పుడు సైకిల్ కూడా లేక బస్సులో తిరుగుతూ ఉన్నప్పుడు సెంటర్లో ఆగాడంట. ఆ సెంటర్లో బస్సు ఆగి ఇంకొకరు దిగారంట. ఏమయ్యా మరి బాబు మా ఇంటికి వచ్చి మా బాబు బర్త్డే కార్యక్రమం చిన్న ప్రార్థన చేస్తామని అడిగారంట. అయ్యా వస్తానన్నారంట. వెళ్ళిన తర్వాత ఆ బర్త్డే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయనకంట పకోడో తినాలని ఆశగా ఉండిందంట. పకోడీ తినాలని ఆశ ఉండిందంట. అదే పెట్టారంట ఆయనకి. తిన్న తర్వాత ప్రభా నా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచావు నాయన, నీకు స్తోత్రం అని చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా కొన్ని ఆశలు ఉండొచ్చు.
నీ వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా కొన్ని ఆశలు ఉండొచ్చు. కానీ వాటిని నువ్వేం చేయాలంటే నీవు ఒక పేపర్ మీద రాసుకొని నీ పర్సనల్గా వాటిని ఏం చేయాలంటే ప్రార్థనలో అడిగినప్పుడు వాటిని ఎంతో నిశ్చయముగా పొందుకుంటావని ఆయన వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమని రాయబడిందండి? ఏమని రాయబడిందంటే మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చెను. అంతకంటే ఎంతో ఎక్కువగా తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చెను. తల్లిదండ్రులు, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు చెడ్డవారయ్యండి పిల్లలకి ఏమి ఇస్తారంట? ఎలాంటి ఇస్తారంట? మంచి ఈవులను ఇచ్చేదానికి ఇష్టపడతారట. అయితే పరలోకమందున్న తండ్రి మాత్రము తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహించును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన బిడ్డ, నువ్వు మొదట ఏం చేయాలంటే, అడిగే ముందు ఏం చేయాలంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఏమడగాలి? మనము పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. ఏం పొందుకోవాలండి? పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. కాబట్టి యూట్యూబ్లో చెప్తున్నాను కాబట్టి కొన్ని కటింగ్లు చేస్తూ వస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మని శక్తిని పొందుకోవాలంటే ప్రియమైన బిడ్డలారా, నువ్వేం చేయాలంటే, పరిశుద్ధాత్మని నీలోనికి రావాలంటే, నీలో ఆయన నివాసం చేయాలంటే ప్రియమైన బిడ్డ, ఆయన తలుపు దగ్గరుండి తడుతాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. చదివి వినిపించండి. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమేని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తామంటండి? భోజనం. చెప్పాను ఇందాక, మీకేం కావాలంటే అది కోరుకుంటుంది. భోజనం ఉందా లేదా? భోజనమా? ఏంది భోజనం గురించి చెప్తున్నాను? జనరల్ ఫస్ట్ అనుకుంటారా? ఏ భోజనం కావాలంటే ఆ భోజనం. అర్థమైందా? నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏది కావాలంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అంటే ప్రతి హృదయం అనేటువంటి తలుపు దగ్గరుండి ఏం చేస్తాడు? ఆయన తట్టుచున్నాడు. ఎవడైతే నా స్వరాన్ని విని తలుపు తెరస్తాడో నేను వానిలోనికి వస్తానంటున్నాడు. వచ్చి ఏం చేస్తామంటే కలిసి భోజనము చేస్తాము. కలిసి భోజనం చేస్తాము. ఆయన నీలోకి రావాలంటే ప్రియమైన బిడ్డలారా, మొదట నీలో ఉన్న వాటిని బయటికి గెంటేయాల. ఏం చేయాలండి? బయటికి గెంటి వేయాల. గెంటి వేస్తే ఆయన నీలోకి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు గెంటి వేయకపోతే ప్రియమైన బిడ్డలారా, తలుపు కూడా తీయవు. తలుపు తీయాలంటే, ఆయన నీలోకి రావాలంటే ప్రియమైన బిడ్డలారా, నీలో ఉన్న వాటిని మొదట గెంటి వేయాలి. నీలో ఉన్న వాటిని మొదట ఏం చేయాలి? గెంటి వేయాలి. గెంటి వేస్తే నీ హృదయం ఖాళీ అయిపోద్ది. నీ హృదయం ఏమైపోద్దండి? ఖాళీ అయిపోద్ది. అప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తానికి ఆయన ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఆత్మదేవుని సహాయముతో నువ్వేం చేయాలంటే ప్రియమైన బిడ్డ, ఆత్మదేవుని సహాయంతో నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేయాలి. మీ ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ప్రార్థన చేసినప్పుడు, పిల్లలైనా కానీ ఎవరైనా కానీ ఇద్దరు లేక ముగ్గురు కలిసి ప్రార్థన చేసినప్పుడు, వారి మధ్యలో నేను ఉంటానని చెప్పింది దేవుడు. ఆయన వారి మధ్యలో ఉంటానని చెప్పింది దేవుడు. ఎవరుంటారా? ఎవరుంటారు? ఎవరుంటారండి? యేసు ప్రభు ఉంటాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? తండ్రి ఉంటాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే అంటే అంటే యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణ పోయాడు కదయ్యా, మరి యేసు ప్రభు ఎందుకు ఉంటాడు అని అనొచ్చు మీరు. క్రీస్తు ఆత్మే పరిశుద్ధాత్మ మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేరిట ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో ఉంటానని చెప్పింది దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అడిగితే, ప్రియదేని బిడ్డ, నువ్వు అడిగితే ఆయన నీకేం చేస్తాడంటే, ఆయన ఎవరిని కాదనకుండా ధారాళంగా ఆయన ఆయన కృపను మనకు ప్రసాదిస్తాడు. ఆయన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టితే తలుపు తీస్తాం. ఇంటికి వచ్చాను నేను, దేవుని సేవకులు మీ ఇంటికి వచ్చారు, తలుపు తట్టారు, మరి తలుపు తీశారు. తలుపు తీసిన తర్వాత మంచినీళ్ళు తాగండి పాస్టర్ గారు, టీ తాగండి, లేకపోతే ఇది బిస్కెట్ తినండి, లేకపోతే ఈ చిక్కీ తినండి. అర్థమవుతుందా మీకు? చిక్కీలు ఎక్కువైపోయి పిల్లలు ఇస్తూ ఉంటారు మాకు అప్పుడప్పుడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, తినమని చెప్తారు. అంటే ఎవరో నామం పేరట మీరు మమ్మల్ని చేర్చుకున్నారంటే, యేసుక్రీస్తు నామం పేరట మమ్మల్ని చేర్చుకున్నారు. సేవకులను ఎవరి నామం పేరట చేర్చుకున్నారండి? మా అక్క కొడుకులే, మా బంధువులే, మా స్నేహితుడులే, మా స్నేహితురాళ్ళే అని చేర్చుకోనేది కాదు. ఎలా చేర్చుకోవాలంట? ఆయన నామం పేరట చేర్చుకోవాలి. ఎవరి పేరటండి? ఆయన నామం పేరట చేర్చుకొని, నీవు గ్లాసు చల్లటి నీళ్ళు ఇస్తేనంట, వాళ్ళు ఆ సేవకులు తాగితేనంట, వాళ్ళు ఇచ్చినటువంటి పెట్టి తింటేనంట, ఎప్పుడు తినబిడ్డరా ఏమండి, ఆయన మరిచిపోటుకు అన్యాయస్తుడని దేవుడు కాదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరిచిపోటుకు అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు. కాబట్టి ప్రియదేని బిడ్డ, నీ కుటుంబంలోనికి ఈరోజు మనం క్రిస్మస్ సందర్భంలో ఈ న్యూ ఇయర్ ఉంది కాబట్టి మీరు కొంతమంది స్టార్ కూడా కట్టలేని పరిస్థితి, కొంతమంది వాళ్ళ స్తోమత తగినట్టు పండగ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. అర్థమవుతుందా మీకు? అదే కనుమ పండుగ వచ్చిందనుకో, అప్పుడైతే ఖర్చు పెడతాం. వాళ్ళు పక్కన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మనం కూడా మన పిల్లలు చూస్తూ ఉంటారు. ఒక కేజీ చికెన్ తీసుకురండి, కొంచెం ఒక కేజీ మినపప్పు తీసుకురండి, ఒక కేజీ నూనె తీసుకురండి, గారెలు చేసుకుందాం. ఏమన్నా గారెలేనా అంటే ఏమంటారు? అట్లే వడలే కదా, గారెలు అంట, వడలు చేసుకుందాం. ఏం చేయాలంటే ఇప్పుడు దేని బిడ్డ, నువ్వు దేవుని ఆత్మ నింపుదల కలిగినటువంటి వ్యక్తివైతే, నువ్వు త్యాగమైపోయి నువ్వేం చేయాలంటే, ఆయన నామం పేరట నువ్వేం చేయాలంటే, గిన్నెడు చల్లనీళ్ళు లేదా అంత ఆహారం లేదా అన్న అరిసెలు, అంత మరి మిక్చర్ కారాసు అంతా వాళ్ళకి పెడితే పిదేని బిడ్డారా, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి పెడితే, నీ ఇంటి పక్కన వాళ్ళకి పెడితే, పిదేని బిడ్డ, ఆయన ఎవరికి చేసినట్టంటే ఇది
వారు తెలియకే దేవదూతలకు చేశారని ఆయన వాక్యం సెలవుస్తుంది. వారు తెలియకే దేవదూతలకు చేశారని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి నీతిమంతులంట వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. కాబట్టి ఇది మనము క్రైస్తవులుగా మనం నేర్చుకోవాలి. ఈ త్యాగ గుణం మన కాడ ఉండాలి. ఈ ప్రేమ గుణం మన కాడ ఉండాలి. నువ్వు పెట్టేది వాళ్ళు తీసుకుని వెళ్ళి అంత ఆహారం, సాంబార్ అయిన ఆహారం పెట్టి వాళ్ళు తిన్న తర్వాత ప్రియమిళ్ళారా, వాళ్ళు బేవ్ అన్నారనుకో, ఏసయ్య నామానికి మహిమ కలిగిందంటే, ఏసయ్యా కడుపు నిండా అన్నం పెట్టేవునని, చాలా ఆకలితో ఉన్నాను, వీళ్ళెవరు క్రైస్తువులాగా ఉన్నారు, ఏసయ్య నమ్ముకున్నట్టున్నారు అని చెప్పి అనుకున్నారనుకో ప్రియమిళ్ళారా, అప్పుడు నువ్వు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతావు, ఆస్వాదించబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు మనకు ఒక్కోసారి కకృతి బుద్ధి ఉంటుంది. కకృతి బుద్ధి, ఈ కకృతి బుద్ధిని చూపిస్తాం ఒక్కోసారి. స్టార్ కడితే ఏమైనా పెట్టాల్సి వస్తుందేమో అన్నట్టుగా. మళ్ళా నీ చేతనైనంత వరకు ఏం చేయాలండి ప్రియమిళ్ళారా? ఏం డబ్బులు పంచమని చెప్పట్లేదు. సంవత్సరానికి వచ్చే పండగ, మరి నాకు వాళ్ళు మన చర్చి సంఘస్థులు సిస్టర్స్ ఉన్నారు కదా, మన సిస్టర్స్ వాళ్ళందరూ ప్రియమిళ్ళారా, ఒక నేను విన్న తర్వాత ఒక 25 kgs 30 kgs బిర్యానీ చేసంట అందరికి పంచిపెట్టారని తెలిసేలా నాకు చాలా సంతోషం అయిపోయింది. అంటే మీరు అలా పంచిపెట్టమని కాదు నేను చెప్పేది. అంటే అలా నువ్వు ఏంటంటే, నువ్వు నీ స్తోమత తగినట్టు నీకున్న దాంట్లో నుంచి ప్రియని బిడ్డ నువ్వేం చేయాలంటే వెదజల్లాలా, ఇవ్వాలా. ఇచ్చినప్పుడు ప్రియని బిడ్డ ఆకాశమందున దేవుడు నిన్ను చూసి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అడిగి పొందుకున్న తర్వాత నువ్వేం చేయాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అడిగి పొందుకున్నావు, దేవుడు నీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి గిన్ని నిండి పొర్లు అనుభవంలోకి నువ్వు రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు అంటే ఆయన జీవపు ఊట. ఎవరండి ఆయన? జీవపు ఊట. జీవపు ఊట కాబట్టి నువ్వు తోడుకునే కొలది క్రొత్త జలం ఊట పైకి వస్తుంది. అదే నీరు వాడుతూ ఉన్నాం అనుకోండి, అదే నీరు వాడకుండా అలాగే పెట్టేసామనుకోండి, ఆ నీరు మురికి పట్టిపోతుంది. బావిలో నీళ్లు వాడుతూ ఉంటే ఏమవుతుంది? స్వచ్ఛమైనటువంటి వాటర్, ప్యూర్ వాటర్, క్రొత్త జలం అనేది, ఒక ఊట అనేది భూమిలో నుంచి వస్తానే ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు కాలువ మీద సరేపల్లి కాలువ కట్ట మీద అబ్బాయి ఇంతకుముందు నీళ్లు తాగేది. నీళ్లు మేము బాగా ఇటు అనుకొని లోడుకొని, అంటే నీళ్లు బాగా స్వచ్ఛమైన నీళ్ళు వచ్చేది, చల్లటి నీళ్లు బాగా వచ్చేదని చెప్పేది వచ్చేటప్పుడు అర్థం. ఇప్పుడు సరేలే, ఇప్పుడంతా డ్రైనేజీ కలిసిపోయింది. ఆ రోజుల్లో నీళ్లు చాలా అవి నదిలో నుంచి వచ్చే నీళ్లు కాబట్టి చాలా చక్కగా మంచిగా ప్యూర్ వాటర్ కాబట్టి అది గోతి తవ్వినా కానీ కొంచెం అట్లా మట్టి తీసినా కానీ నీళ్లు ఓట వచ్చేస్తుందండి. ఇసుకలో నుంచి మంచి ఓట వచ్చేస్తుందండి. కాబట్టి ఇప్పుడు ఏం పిల్లరా, మనం ఏమవ్వాలంటే కరిగిపోవాలా. కరిగిపోతే ఆ కొవ్వొత్తు ప్రకాశిస్తుంది. కరిగిపోకుండా ఉంటే ప్రియదేని బిడ్డలారా మనం ప్రకాశించలేము. కాబట్టి కరిగిపోయేదానికి ఇష్టపడండి ప్రియదేని బిడ్డ. అప్పుడు నువ్వు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తుని, ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మొదట నువ్వు ఆయన్ని హృదయములకు ఆహ్వానించు. ఆయన ఆహ్వానించిన తర్వాత
నీవు కృతజ్ఞతా హృదయం కలిగి ఉండు. ఆయన ఆయన మనం సంతోషపెట్టాలంటే మనం ఏం చేయాలి? ఆయన్ని ఏం చేస్తే ఆయన సంతోషపడతాడు? పరిశుద్ధాత్మదేవుడు ఏం చేసి సంతోషపడతాడు? ఆయన మనం ఆయన్ని స్తుతించినప్పుడు ఆయన సంతోషపడతాడు. మనం ఆయన ఏం చేయాలండి? స్తుతించాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎలా చెప్పాలా? పరమగీతాలకు వెళ్తే మీకు అర్థమవుతాయి విషయాలు. ఆయన ఏమంటాడు? నా ప్రియురాలా, ఇంకా సుందరవతి, బా నీ కళ్ళు ఎలా ఉన్నాయి, సుందరుడా. ఆమంటది, సుందరుడా 10,000 మందిలో అతి కాంక్షణీయుడివయ్యా నువ్వు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? సంఘం అంటే స్త్రీకి సాదృశ్యం. స్త్రీ సంఘం ఏం చేయాలంటే ఆయన్ని పెళ్లి కుమారుని సంతోషపెట్టాలంటే ఆయన ఏం చేయాలి? మనం స్తుతించాలా. ఏం చేయాలండి? ఆయన మనం స్తుతించాలా, ఆయన మనం గణపరచాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని గణపరుస్తానంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని గణపరుస్తానని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత మనము కృతజ్ఞత హృదయం కలిగి ఆయన స్తుతించే వాళ్ళంగా ఉంటే ఆయన నామం మహింపరచబడుతుంది. అలా స్తుతించకుండా ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, అలా కృతజ్ఞత లేని వారి హృదయం అంట అంధకారం అయిపోద్దంట. కృతజ్ఞత లేని హృదయం ఏమైపోద్దంటండి? అంధకారం అయిపోద్దంట. ఎప్పుడైతే ప్రియమైన బిడ్డ నువ్వు స్తుతిస్తావో, ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో అంధకారం తొలగిపోయి వెలుగు వెలుగు నీలో ఉంటుంది. అప్పుడు నువ్వు ప్రకాశిస్తావు. మనం చూస్తే మండటం అంటే, ప్రకాశించటం అంటే, దేవుడు మోషేకి ప్రత్యక్షమవుతాడు హోరేబు కొండ అరణ్యములో. మండుచున్న పొద దగ్గరకు పోతే అక్కడ ఏముండదు, వింతగా కనపడుతుంది. అప్పుడు మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యి మోషే మోషే అని పిలుస్తాడు దేవుడు. చిత్తం ప్రభు అని మోషే అంటాడండి. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే, ప్రకాశించటం అంటే, మండటం అంటే ఇతరులకు కనబడకపోవచ్చు. ఆ మంట నీలో ఉన్నటువంటి ప్రవర్తన కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీతో సోషల్గా మాట్లాడుకునేదానికి ఇదొక యూట్యూబ్ ఒక అడ్డం వచ్చింది, అయినా చెప్తున్నాను, ఏం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరేమనుకోబాకండి వల్ల. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఆ రోజుల్లో మామూలుగా కోపపడుడు కానీ పాపం చేయకూడదని నేను వాక్యం సెలవిస్తాను. పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉంటే ప్రియమైన బిడ్డలారా, మనము కోపపడొచ్చు. అయితే ఆ కోపం ఎప్పుడు దాకా ఉండాలంట? సూర్యుడు అస్తమించే లోపల ఉండాలి. సూర్యుడు అస్తమించే లోపల వాళ్ళతో సమాధాన పడాలి. లేదా దేవుని ఆత్మదేవుడు నీలో ఒత్తిడి చేస్తే నువ్వేం చేయాలంటే వాళ్ళకి సారీ చెప్పాలి. అయినా కానీ వాళ్ళు సారీ చెప్పినా కానీ సమాధాన పడే పరిస్థితి వాళ్ళు కనబడకపోతే శక్యమైనంత మట్టుకు ప్రతి మనుషునితో సమాధానం ఉండమని చెప్పాడు దేవుడు. వాళ్ళు నో అంటే మనం ఏం చేయలేం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానం కలిగి మనం ఉండాలి. మనము కోపము కానీ ఆగ్రహం విడిచిపెట్టాలి. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మనలో నివాసం చేస్తాడు. అలా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనలో ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. గత రాత్రి మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరి ఒక బ్రదరు, సహోదరుడు మరి మన వెంకటరమణయ్య అంకులు, మా పరశురాం అంకులు, మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఏంటి అంకులు అన్నారంట. చాలా సంతోషంగా ఉన్నారండి.
ఆయన గంట ప్రార్థన చేశాయంటే వాళ్ళ పాపం ముక్కాలు గంట ప్రార్థన చేసిందంట. ఒక తెలియనటువంటి సంతోషం హృదయంలో నుంచి ఉప్పొంగుతుందంట, ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతుందంట. అది మన అబ్బాయి గమనించి చాలా సంతోషంగా ఉంటారు. ఏంది అంకుల్ మీరు నవ్వుతా ఉన్నారు ఏంటి అంకుల్? పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉంటే ఇప్పుడు ఏం బిడ్డారా, మనం ఆనందిస్తాం, మనం సంతోషిస్తాం. ఆత్మలో పరవశించడం అంటారు దాన్ని, ఆత్మలో గంతులు వేయటం, ఆత్మలో ఉల్లసించడం. ప్రియదేని బిడ్డారా, మనకు తెలియకుండా ఒక తెలియనటువంటి సంతోషం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇదేం బిడ్డారా, ఒకప్పుడు ప్రియదేని బిడ్డారా, మా దీనమ్మ తల్లి, ఎందుకు చెప్తానేమనుకో బాగా, నేను చెప్పిన మా దీనమ్మ తల్లి వజ్రమ్మ చెప్తా ఉంటుంది. మాది చింతారెడ్డిపాళెం. నా బింది ముందుండాలా, నా బింది అందరం బిందుల కంటే వరుసగా పెట్టిన కొలాయి కాడ నా బింది ముందుండాలా, లేకపోతే మీకు తాటలే అన్నీ మీకు అర్థమవుతుందా, తాటలే అని ఆ పవర్లో ఉండిందండి. మా ఉమా సిస్టర్ మాత్రము మాది మాత్రం కాకినాడ. నాతో పెట్టుకుంటే బింది పైకి వెళ్ళిపోయి ఆ రెండిళ్ళు దాటిపోద్ది. రెండిళ్ళు మాత్రం ఏమవుతుంది, దాటిపోద్ది. ఏంటి ఏమనుకుంటున్నారు మీరు, ఏమనుకుంటున్నారండి మీరు, ఏంటి మనం నాతో పెట్టుకుంటున్నారా మీరు? అర్థమైందా మీకు? కానీ ఇప్పుడు దీని బిడ్డారా ఎలా ఉన్నారు, దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత కోపాన్ని చంపేసుకొని దీన మనసు కలిగి ఆత్మలో దీనత్వం కలిగి దీని బిడ్డారా ఈ రోజున నెమ్మదిగా సమాధానంగా అందరితో సంతోషంగా సమాధానంగా సఖ్యత కలిగి ఐక్యత కలిగి జీవిస్తున్నారంటే కారణం వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మన వ్యక్తిగత జీవితంలో పర్సనల్గా మనము పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేసేవాళ్ళంగా ఉండాలి. మనం ఏం చేయాలి, పరిశుద్ధాత్మ దేవునితో మనం సహవాసం చేసేవారంగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థన ఆలకించి ఆయన ఏం చేస్తారంటే మనము అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు ఆయన మన కొరకు దాచించినటువంటి ఆయన ధననిధిలో నుంచి ఆయన సమృద్ధిని మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఏకో జాముని లేచి నువ్వేం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. నీ వీధిలో, నీ కుటుంబంలో నువ్వేం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. నేను ఇంతకుముందు నాకు ఏముంటుందన్న టైం పెట్టుకుంటాం కదా, ఏముంటుందన్న అలారం కదా, అలారం. నాకు ఇన్ని రోజులు నేను అలారం తెలియదు. ఒక వెటరీ మానేలు ఉన్నాడు, చెప్పరా అలారం ఏంద్రా చెప్పరంటే అప్పుడు ఇప్పుడు అలారం పెడతాను. ఒక్కోసారి 2 గంటలకు లేచి చేస్తాను, ఒక్కోసారి 3 గంటలకు చేస్తాను, ఒకసారి 5 గంటలకు లేచి చేస్తాను. అలా ఉండేది. ఇప్పుడు టైము 4:30కి పెడతాము, లేదా ఒక 5 గంటలకు పెడతాము. ఇలా నిద్ర పట్టకపోతే ఇక నేను అర్ధరాత్రి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు ఇదేం పెట్టారా, మరి అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు వాడు సాతానుడు ఏం చేస్తాడంటే, నేను అబ్బో నువ్వు కూడా స్తుతిస్తున్నావా ఎప్పుటాంచి ఇది ఎప్పుటాంచి అసలు అని వాడు ఏం చేస్తాడంటే నీ మీద వాడు ప్రియని బిడ్డారా యుద్ధం చేస్తానికి ప్రయత్నం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రమణయ్య ఆయన ఇటీవల వాళ్ళ అల్లుడి కోసం ప్రార్థన చేశాడు. తెల్లారి ఉదయాన్నే అంటే రాత్రి ఏదో ఉదయాన్నే మొత్తానికి ఒక కొమ్ములు వచ్చినటువంటి బరిలాగా ఏదో దెయ్యం దురాత్మ వచ్చేసిందంట, పైన తొక్కేసిందంట. అర్థం మీక తొక్కేసిందంట. తొక్కేస్తే అంటే ప్రార్థన చేసేటప్పుడు ప్రియమిళ్ళారా కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు దేవుడు నీకు. అంటే నీ చేతులకు యుద్ధమును, నీ వేళ్ళకి పోరాటం నేర్పిస్తానని చెప్పాడు ఆయన. యుద్ధం నేర్పించేదానికి సైతాన్తో
మా మా మనం ఎవరితో యుద్ధం చేయాలి? ఆకాశ మండలం అందునటువంటి దురాత్మ సమూహాలతో మనం యుద్ధం చేయాలి. నువ్వు ప్రార్థనాపరుడివైతే, ప్రార్థనాపరురాలువైతే నీకు ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు యుద్ధమే. నీకు ప్రతిరోజు పోరాటమే, ప్రతిరోజు కూడా నీకు యుద్ధమే. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ చేతులకు నీ యుద్ధం నేర్పిస్తాను, నీ వేళ్ళకి పోరాటం నేర్పిస్తాను అంటున్నాడు ఆయన. అర్థమవుతుంది? నువ్వేం చెప్పాలా? సాతానా, మన లోకంలో చెప్తాను, నీ తాటాక చెప్పుళ్ళకి నేను బెదిరిపోయేవాడిని కాదు, అదిరిపోయేవాడిని కాదు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను భయపడను. నాలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నా పక్షంగా యుద్ధం చేస్తాడు. నేను కాదు యుద్ధం చేసేది. నేను ఈ ప్రార్థన ఆపను, ఈ పోరాటం ఆపను నేను అని చెప్పి నువ్వేం చేయాలంటే, ఏలియాలాగా ఒక్కడే ఏలియా ఏ విధంగా 850 ప్రవక్తల్ని అంతమొందించాడు ఒక్కడే నిలబడి బిడ్డలారా, అలాగా రోషం కలిగి నువ్వు నీ ప్రార్థన పెంచినట్లయితే వాడు ఓడిపోతాడు. నీ ప్రార్థన ఏం చేయాలి? నువ్వు పెంచాలా. అవసరమైతే పనైనా మానుకొని, కుటుంబంలో డిస్టర్బ్ అవుతుంది, అసమాధానంగా ఉంది, సంతోషం లేదు, కలవరంగా ఉందని చెప్పి నువ్వేం చేయాలంటే, ఈ డిస్టర్బ్కి, ఈ అసమాధానానికి, ఈ కరువుకి, ఈ దరిద్రతకు, ఈ సమస్యకు వెనక ఎవరో హస్తం పనిచేస్తుందో వాడిని నువ్వేం చేయాలంటే, ప్రార్థనలో ఏం చేయాలంటే, దేవుని ఆత్మశక్తి చేత వాడిని నువ్వు బంధించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబంలో ఉన్నటువంటి సమాధానాన్ని కానీ, సంతోషాన్ని కానీ, సమృద్ధిని కానీ దొంగిలించాలంటే ఎలా వస్తాడో తెలుసా? ఎలా వస్తాడంట? ఒక ఇంట్లో కంట, ఆ ఇంట్లో ఉన్నటువంటి సంపదని దోచుకుని వెళ్ళాలంటే బిడ్డలారా, ఆ ఇంట్లో ఉన్నటువంటి బలమైనటువంటి వ్యక్తిని ముందు బంధిస్తారంట దొంగ వచ్చినప్పుడు. ఆ తర్వాత ఈ కమలని ఇచ్చేసేయి, సరుడు కూడా ఇచ్చేసేయి, కత్తి ఇదిగో చాలా ఇది స్నాప్గా ఉందా, చాలా పొదునుగా ఉంది, ఇచ్చేయి. రెండో మాట చెప్పామంటే వృధా, వేస్ట్ అంటే ఏముందో, చేస్తారా రాజు. అర్థమవుతుంది మీకు? అలాగే వాడు ఏం చేస్తాడంటే, ఒక ప్రార్థనాపరులైనటువంటి వాడిని ఏం చేస్తాడంటే వాడు కన్నేస్తాడు. ఆ కుటుంబంలో ఈ వ్యక్తి ప్రార్థనాపరుడు, అభిషేకించబడిన వ్యక్తి. ఈ వ్యక్తిని కానీ నేను టార్గెట్ చేశానంటే, ఈ వ్యక్తిని మాత్రం నేను కొట్టేశానంటే, బంధించానంటే, ఈ కుటుంబం అంతా నా సొంతం అయిపోద్దని చెప్పి వాడు ప్లాన్ చేస్తాడు. నువ్వేం చేయాలంటే బిడ్డలారా, వాడి పన్నాగాల్ని నువ్వు గుర్తిరిగి, సాతాను పన్నాగాలను గుర్తిరిగి నువ్వేం చేయాలంటే, ప్రార్థనలో అధిగమించి వాడిని ఓడిస్తే బిడ్డలారా, నువ్వు కోల్పోయినటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని నువ్వు తిరిగి పొందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనికి ఎంత ప్రార్థన కావాలి? మా ఇంట్లో ఈ వ్యక్తి ఈ విధంగా తాగుతూ ఉన్నాడు, కలవరంగా ఉంది మా ఇంటికి, మా ఇంట్లో చాలా డిస్టర్బ్గా ఉంది, చేతుల కష్టార్జితంతో నాశనం చేసేస్తున్నాడు, చేతుల కష్టార్జితం అంతా నా కుమార్తె నాశనం చేసేస్తుంది, చేతుల కష్టార్జితం అంతా నా కుమారుడు నాశనం చేసేస్తున్నాడు, దీనికి సొల్యూషన్ ఏంటి అని యేసయ్య పాదాల చెంత కూర్చొని అడిగితే, ఆయన నీకు ఆలోచన ఇచ్చి, ఆత్మదేవునికి సహాయం చేసి, అందులో నుంచి వారిని బయట తీసుకొచ్చేదానికి దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేస్తాడండి, కార్యం చేస్తాడు. నువ్వు అడిగితే చేయడు, ఆయన చేస్తాడు. ఆయన చేయుటకు సమర్థుడా ప్రభు, శక్తి కలిగిన దేవుడు ఆయన.
ఆయనకి అసాధ్యమైందంటే ఏం లేదు. మనుషులకు అసాధ్యమైందంటే ఎవరికి సాధ్యమంటండి? దేవునికి సమస్తము సాధ్యమే. మన దేవునికి ఆయన చేతగాని దేవుడు కాదు. ఎవరండి ఆయన? చేతగాని దేవుడు కాదు. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్కొక్కరిని ఎట్లా మార్చాలో ఆయనకు బాగా తెలుసు. నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది ఏంటంటే ఓపికతో ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ఓపికతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఓపికతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చేసే కార్యాలు మనం తప్పకుండా చూస్తాము. మన కళ్ళారా మనం చూస్తాము, చూడబోతాము కూడా. మీరు ప్రారంభించండి, అడగండి. దేవుని సందులో మీరు అడగండి, ప్రార్థించండి. దేవుని ఏకోజాముని లేచి మీరు స్తుతించండి. అమ్మో ఆడు దెయ్యం ఉంది, నైట్ ఆడు దెయ్యం ఉందంట, మా ఇంటి పక్కనే దెయ్యం ఉంది. ఎక్కడ లేవు దెయ్యాలు, ఎక్కడ లేవండి. వాక్యానుసారంగా మాట్లాడుకుందాం. ఎక్కడ లేవు దెయ్యాలు. ఈ భూలోకమంతా నా వశువులో ఉందన్నాడు సాతానుడు. నా వశువులో ఉందని చెప్పాడు. ఎక్కడ లేవు మరి? వాడు ఏం చెప్తున్నాడు? యోబు గ్రంథంలో మనం చూస్తే ఎక్కడికి వచ్చే సైతాన్ అపవాది అంటే నీ భూమి మీద ఇటు అటు తిరిగేదానికి వచ్చాను అన్నాడు. మరి ఎక్కడ లేకుండా ఉంటాడు వాడు? చెప్పండి, ఆలోచించండి. నువ్వు వాడు స్తుతిస్తే, నువ్వు వాడ మంట పెడితే వాడు ఏడుస్తాడు అక్కడ ఆ ప్రాంతాలు. అర్థమవుతుందా మీకు? ఏడుస్తాడు, గుక్క పెడతాడు. కొన్ని దెయ్యాలు పోయేటప్పుడు ఎడ చేస్తాయా? గుక్క పెడతాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా నీ వీమిలో నేనా, ఎన్నో సంవత్సరాలు తిష్ట వేసినా నీ చేతిలో పడ్డాయి ఇప్పుడు పాస్టర్. దాని ఆక్రోశమంతా ఆ క్షణంలో చూపించేసి, అర్థమవుతుందా మీకు? చాంద్ర రోగం కలిగినటువంటి ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంట? నురుగు కాచుకొనుచు, అగ్నిలో తరచుగా పడుచు, నీళ్ళల్లో తరచుగా పడుచు, ప్రిదిని బిడ్డలారా అలాగే ఉండేవాడంట. అయితే ఆ సమయంలో ప్రిదిని బిడ్డలారా అది వెళ్ళిపోయేటప్పుడు దాని యొక్క తీవ్రత, దాని యొక్క ఆ శక్తి అంతా కూడా ఒక్కసారిగా చూపించి కేకలు వేసి, ప్రిదిని బిడ్డలారా కేకలు వేసి ఏం చేస్తుందంటే దాని ప్రతాపం అంతా చూపించేస్తుంది. అవసరమైతే ఏం చేస్తుంది? దేవుడు కాల్ చేస్తున్న మత్తుతున్నాడు అనుకో, దేవుడు ఏజయా ఏజయా అని అరుస్తాయి, కేకలేస్తాయి. వెళ్ళిపోయేటప్పుడు నేను ఎందుకని ఇక్కడ వచ్చాను ఈ మందిరానికి, అబ్బా ఎందుకు వచ్చాను ఇక్కడికి. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ అడుగుతున్నావు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత నీ హృదయాన్ని ఖాళీగా ఉంచకుండా ఆయన ఏం చేయాలంటే బాలురేకు చంటి పిల్లల స్తుతుల మూలం ఆయన ఒక దుర్గమును స్థాపించాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ దేవాదేవుణ్ణి నీ హృదయాంతరంగాల్లో నుంచి ఆయన స్తుతించినప్పుడు ఆయన నామం మహింపరచబడుతుంది. ఆమేన్. అప్పుడు నీ హృదయము అంధకారమయమైపోకుండా ప్రియమైన బిడ్డలారా వెలుగుమయమైపోయి, ప్రియమైన బిడ్డ నువ్వు ఆయనలో ఆనందిస్తావు, ఆయనలో సంతోషిస్తావు, ఆయనలో గంతులు వేస్తావు, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కాబట్టి దయచేసి ఇంకా దేవుని ఆత్మను పొందుకునేటువంటి వారు మీరేం చేయాలంటే హృదయం అనేటువంటి తలుపు దగ్గరికి ఆయన వచ్చి ఆయన స్వరాన్ని వినిపించినప్పుడు నువ్వు తలుపు తీస్తే సరి. తలుపు తీకిపోతే యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాడు. అర్థమవుతుందా మీకు? ఆయన నీలోకి రావాలంటే, నువ్వు తలుపు తీయాలంటే, హృదయం అనేటువంటి తలుపు నువ్వు తెరవాలంటే, ఆయన నువ్వు ఆహ్వానించాలంటే మొదట నీ హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. హృదయాన్ని ఖాళీ చేసుకోవటం అంటే నీలో ఉన్నటువంటి చెత్త చెదారం ఇక ఎన్నో ఆలోచించుకోండి ఒకసారి. తీసి పక్కన పెట్టేసి, నువ్వు రా ప్రభా, ఇప్పటిదాకా సాతానుతో నేను సహవాసం చేశాను, సైతాను చెప్పిందల్లా ప్రేరేపించిందల్లా చేశాను,
ఇక మీదట పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు నాలోకి వస్తే నేను నీతో సహవాసం చేస్తానని చెప్పి ఒక కమిట్మెంట్తో ప్రతి బిడ్డ ఆయన హృదయం అనే తలుపు దగ్గరుండి ఆయన స్వరాన్ని వినిపించి ఆయన నీలోకి రావాలని ఇష్టపడినట్లయితే నువ్వు తలుపు తీస్తే నీలోకి వచ్చి ఆయన నివాసం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి మన సహోదరుడు క్రాంతి బాప్తిస్మం తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. అయితే బాప్తిస్మం ఎందుకు అని అంటే ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవటం. ప్రాచీన స్వభావాన్ని సమాధి చేసే నెలల్లో క్రొత్తగా జన్మించిన వ్యక్తిగా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించకపోతే వాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడని చెప్పి ఆయన వాక్యం సెలవుస్తుంది. కాబట్టి నీటి మూలంగా యేసుక్రీస్తు జన్మించాడు. రెండోది మనం ఏం చేయాలంటే ఆయన అడిగి ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో, పరిశుద్ధాత్మని అభిషేకం వారిలో ఉంటుందో, వారి కుటుంబాలు వారి ఒక్కరిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వాళ్ళ కుటుంబాలు కాపాడబడతాయి. వాళ్ళ కుటుంబాల చుట్టూ దేవుడు కంచి వేస్తాడు. వాళ్ళ ప్రార్థన ప్రభావాన్ని బట్టి వాళ్ళ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. వాళ్ళ ప్రాణాలని కాపాడుతాడు. వాళ్ళ ప్రాణాలని జీవపొంట్లో దాచుకుంటాడు వాళ్ళ ప్రార్థనను బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరేం చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేదానికి మీరు దేవుణ్ణి అడగండి, పొందుకోండి. పొందుకుంటే దేవుడిని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, సర్వసత్యములోకి నడిపిస్తాడు ప్రభు. కాబట్టి ప్రియమిత్రులారా, అందుకే ప్రియమిత్రులారా, దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ ఉంటారు. ఆత్మ కలిగించే ఐక్యతను ఒడిదుడుకులున్నా కానీ, ప్రియమిత్రులారా, మైనస్లున్నా కానీ ఆ అభిషేకించబడిన వాళ్ళు భరిస్తూ, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా కానీ ఉమ్మడి కుటుంబాల్లో ఆ అభిషేకించబడిన వారు ఏం చేస్తారంటే భరిస్తూ దేవునిలో సమాధానముతో కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళతారు. నీకు దేవుని ఆత్మ లేకపోతే ఈయనతో నేను కాపురం చేయలేను అని ఏం చేస్తావు? తట్టబుట్ట సర్దుకొని నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయేదానికి ఇష్టపడతావు. అదే దేవుని ఆత్మ పొందుకున్నటువంటి బిడ్డ అయితే మూర్ఖురాలంట తన చేతులు తన ఇళ్ళను ఓడబెరికేస్తంట. వివేకం కలిగిన ఆత్మ కలిగినటువంటి స్త్రీ అంట తన ఇల్లును ఎలా కట్టదంట? చక్కగా కట్టద్దంట. అన్ని పెండ్లు, కర్రలు, గిర్రలు, దోళాలు, గీలాలు అనేసి చక్కగా కట్టద్దంట. అది కాదు. తన కుటుంబాన్ని బ్యాలెన్స్గా ఆత్మదేవుని సహాయంతో, పరిశుద్ధాత్మదేవుని సహాయంతో తన కుటుంబాన్ని నడిపించేదానికి ఆత్మదేవుని సహాయంతో ఆయన అడుగుతూ ముందుకు నడిపిస్తుంది. ఇదేం బిడ్డలారా, తొందరపడి కొంతమంది దేవుని ఆత్మను పొందుకొని కొంతమంది ఏం చేస్తారంటే తొందరపడి కోపం వలన బూతులు మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు, దొంగతనాలు చేస్తారు, దేవుని నామానికి అపకీర్తి తెస్తారు, దేవుని నామానికి అవమానం తెస్తారు. అలాంటి వారి హృదయం అంట అంధకారమైపోద్ది. అంధకారమైతే నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు
నిన్ను ఏలాల్సిన దానికి బదులు సైతాన్ని ఏలతాడు. సైతాన్ని నేలేటప్పుడు బాగా అర్థం చేసుకో. నీ మాట చెప్పి నేను ముగిస్తా. నేనేం ప్రిపేర్ అయ్యి ఇక్కడ రాలా, నిలబడ్డా మాట్లాడుతా ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చాడంతే. మరి కొంతమంది ఇప్పుడు ఇది బిడ్డలారా, సాతానుడు యేసుప్రభుని వదిలిపెట్టేసిన అబద్ధాలు చెప్తున్నా, దొంగతనాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా, బూతులు మాట్లాడుతున్నా, మళ్ళా చర్చికి వచ్చినా కానీ మాకేమీ కాలేదు అంటుంటారు. నేను చెప్పిన నువ్వు చేయరా నాయనా, అమ్మా నేను చెప్పిన నువ్వు చెయ్యి, నీకేం అపాయం కలగకుండా నేను కాపాడుకుంటా అంటుంది సాతాను. అర్థమవుతుందా? నీకేం అపాయం కలగదు. వాళ్ళకన్నా ఒకవేళ కలగతుంది దేవుని బిడ్డలకి. ఎందుకంటే నేను వాళ్ళకి శత్రువుని, నువ్వు నా బిడ్డవి, నేను చెప్పిన నువ్వు చెయ్యి. చుట్ట దాగు, సిగరెట్ దాగు, బీడీ దాగు, ముక్కుపొడి వేసుకో, అర్థమవుతుందా? బూతులు మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఆమె ఏసై నామానికి అవమానదే. నువ్వు నా బిడ్డవి, నువ్వు ఏడ భరిస్తావు యేసు ప్రభుని? అంత కఠినమైన పత్యంతో నువ్వు ఏడ ఉంటావు? అసలు ఉండలేవు. ఆయన వాక్యం సెలవు. అనేకులంట ఇరుకు మార్గములో అనేకులు ప్రవేశింప పోరాడుదురు కానీ వారి వల్ల కాదు. అందుకే కొంతమంది ఆగిపోతూ ఉంటారు, ఫిల్టర్ చేయబడుతుంటారు. కొంతమంది ఫిల్టర్ చేయబడవాడు కొడతాడు, దెబ్బ కొడదు, ఎక్కడ కొట్టాలాడు కొడతాడు. కొట్టినప్పుడు పిదిమిలరా అక్కడి నుంచి లేలేక ఇక ఏం చేస్తారంటే వాడు యొక్క పరిపాలన కిందకి వెళ్ళిపోయినప్పుడు పిదిమిలరా వాడు వాడుకుంటూ ఉంటాడు. ఎలా? భక్తుడివే కదా నువ్వు, భక్తుడివేనా? భక్తుడివైతే నీకు ఎలా అబద్ధాలు చెప్పాలి నేర్పిస్తా చూడు. అబద్ధం చెప్పావు కదా, భక్తుడివి కదా, సంఘంలోనే ఉన్నావు కదా, ఆ అబద్ధం కూడా ఎలా ఉండాలంటే ఇక ఎలా చెప్పాలి, నరమాత్రుడికి అనుమానం లేకుండా, ఏమాత్రం అనుమానం లేకుండా నువ్వు చెప్పే అబద్ధం అతికినట్టు ఉండాలి. నువ్వు చెప్పే అబద్ధం ఎలా ఉండాలి? అతికినట్టుగా ఉండాలి. నేను ఇస్తాను నీకు ఆ టాలెంట్, నేనే నీకు ఇచ్చేది, నేనే నీకు ఆలోచన ఇచ్చేది, నేనే. వాడిని అలా నడిపిస్తాడు, కొంతమందిని వాళ్ళ నడిపిస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ప్రతిరోజు సహవాసం చేసేటప్పుడు నిన్ను పరీక్ష చేసుకుంటూ మంచి మనస్సాక్షితో మంచి మనస్సాక్షితో దేవుని సందులో ఏం చేయాలంటే వాత వేయబడిన మనస్సాక్షిని పక్కన పెట్టి నిర్మలమైన హృదయంతో మంచి మనస్సాక్షిని కాపాడుకునే దానికి నువ్వు ఇష్టపడినట్లయితే అదే నీకు అలవాటు అయిపోతుంది. అదే ప్రాక్టీస్ చేసావంటే ప్రియమిళ్ళరా అదే నీకు అలవాటు అయిపోద్ది. లేదా అబద్ధాలు చెప్పేదానికి నువ్వు అలవాటు పడితే ప్రాక్టీస్ చేసావంటే వాడు సాధనంగా నువ్వు వాడబడతావు. కాబట్టి దయచేసి నేను సమయం ఇద్దరితో ముగిస్తున్నాను. కాబట్టి దయచేసి ఏం చేయాలండి? అడుగుడి మీకు ఇవ్వబడును. ఈ కొత్త సంవత్సరంలో ఏదేదో రకాల కోరికలు, మనకి ఎన్నెన్నో ప్లాన్స్ ఉంటాయి. అన్నిటికంటే ఎవరిని అడగాలి? మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలని చెప్పి కోరుకోవాలి. పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించమని చెప్పి దేవుణ్ణి వేడుకోవాలి. వేడుకున్నప్పుడు ఆయన ఎంతో నిశ్చయముగా నేను మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు ఆయన. అడగండి, ఓపికతో అడగండి. అయ్యా నీ ఆత్మ నా మీద కుమ్మరించు నాయన, నీ ఆత్మ నా మీద కుమ్మరించమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడిని నా మీదకి రావాలి ప్రభా, నన్ను ఆవరించాలి ప్రభు, నాలోకి రండి అని చెప్పి యేసుక్రీస్తుని అడగండి. ఆయన ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవా నాలోకి రండి అని చెప్పి
అడగండి. అడిగినప్పుడు ఆత్మ సహాయం తగిన నీకేది కావాలో అది అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలిసిపోబాకండి అడగటంలో, విసుగుపోబాకండి అడగటంలో, విసుగక ప్రియమైన బిడ్డలారా ఎల్లప్పుడూ మెలకువగా పట్టుదల కలిగి ప్రార్థనలో పోరాటం కలిగి మనం చేసినప్పుడు దేవుడు ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కావాల్సింటే ఇక్కడ మంగళవారము విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. రండి. నడిస్తే ఇంకా ఆరోగ్యం, మనం నడవక అనారోగ్యాలు వచ్చేస్తున్నాయంట. నడిస్తే ఆరోగ్యం, అందుకే ఇంత దూరం కట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా రవి గారు ఆయన తీసుకొచ్చాడు చూపిస్తే ఫస్ట్లో అర్థమవుతుంది మీకు. ఏం పేరు ఆయన పేరు? శివలింగం రవి గారు కదా. శివలింగం రవి గారు అడిగితే ఆయన తీసుకొచ్చి, ఏం సార్ అడవిలో కొన్నావు నువ్వు అన్నాడు. ఆయన యేసయ్య స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. అయ్యా అడవులే నగరాలు అయిపోతున్నాయి ఇప్పుడు, అవునా కదా? హైదరాబాద్ అంతా ఒకప్పుడు అడవే కదా, ఇప్పుడు ఏమైపోయింది అది? మంచి ఏమైపోయింది చెప్పండి, మీరు చెప్పండి. సిటీనా ఇంకా ఇంకేమంటారా? ఎవరు చెప్పు వరప్రసాద్. హైటెక్ సిటీ, రైట్, ఓకే. హైటెక్ సిటీ అయిపోయింది, అవునా కదా? ఏం లేదు ఒకప్పుడు అంటే. కాబట్టి ఇప్పుడు అంత ప్రపంచ స్థాయిలో ఒక సింగపూర్ లాగా ఇంకా దాన్ని చేయాలని చెప్పి ఇప్పటికి అయిపోయిందంట. ఇంకా మన ఆంధ్రాను కూడా అలా చేయాలని చెప్పి కలలుగంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, మన దేవుడు ఆయన ఏం చేస్తారంటే, ఆయన అంట మరి అడవిలో ఉన్నా కానీ అరణ్యములో ఉన్నా కానీ ప్రియని బిడ్డలారా, ఆయన అనుకుంటే ప్రియని బిడ్డలారా అరణ్యములో కూడా మార్గాలు సరళం చేస్తాడంట. అర్థమవుతుందా మీకు? అడవిలో కూడా ఆయన ఏం చేస్తాడంటే నీటి బుగ్గను పుట్టిస్తాడు ఆయన. ఏమని చేస్తాడు ఆయన? కాబట్టి మనం ఏం చేయాలంటే అడగాలి, ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవించేదానికి ఇష్టపడండి. దేవుడు మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఓకే, మంచిది. దేవుని సేవకురాలు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత కానుకలు పడతాం. మీకు ప్రామిస్ కార్డ్స్ కానీ, సంఘ వాగ్దానం కానీ, క్యాలెండర్స్ కానీ, కేకులు ఉన్నాయి, ఇంకా రాత్రి మిగిలిన బిర్యానీ ఉంది. తినేవాళ్ళు తినండి, వేడి చేస్తాను. గోంగూర ఉంది, చక్కగా తినండి. దేవుని ఇష్టం. మంచిగా ఉంది, మంచిగా ఉంది, నో ప్రాబ్లం. మీరు తినండి, తిన్నోళ్ళందరూ తినండి. తిన్నోళ్ళు బళ్ళేది, తిన్నోళ్ళు ఆకలిస్తే మీరు కూడా తినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, దేశరక్షక, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము స్వామి. ఇంతవరకు నాయనా మీ దాసుని మీరు నిలబెట్టుకుని అడుగుడి మీకు ఇవ్వబడినటువంటి తండ్రి నా ప్రభ మాట ద్వారా ప్రతి బిడ్డను నాయనా దర్శించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మేము అడిగినప్పుడు పరిశుద్ధాత్మలు ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాన్ని వాగ్దానం చేసిన తండ్రి మీకు వందనాలు. ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యమును సంపాదించుకున్నప్పుడు ప్రభా అయ్యా మాకు అక్కరగా ఉన్నవి ఏంటో సమస్త ఈవులను నా తండ్రి మాకు అనుగ్రహిస్తానని సెలవిచ్చిన ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అడిగి మేము పొందుకున్నటువంటి ఆశీర్వాదము ద్వారా ఇతరులకు కూడా ప్రభా తండ్రి నాయన మేము ఆశీర్వాదకరమైనటువంటి వారుగా మా జీవితాలు మార్చబడాలని తండ్రి సెలవిచ్చిన ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం.
నా ప్రభా తండ్రి, బిడ్డల అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నాయన బలహీనతలు, ప్రతి విధమైనటువంటి ప్రభానికి ఇష్టమైనటువంటి కార్యములు విడిచిపెట్టి ప్రభా ఆత్మనాథుడా మీరు నివసించుటకు యోగ్యమైన హృదయంగా వారి హృదయము తండ్రి మార్చబడినప్పుడు స్వామి నా తండ్రి వారి యందు మీరు మీ యందు వారు నిలిచి ఉంటారని ప్రభా సెలవిచ్చిన తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. కనుక నా ప్రభా ఈ 2026వ సంవత్సరంలో ప్రభా ఈ మొదటి దినమునందే ప్రభు మీరు సెలవిచ్చిన రీతిగా అయ్యా మేము ప్రతిదీ కూడా ఈ పాద సన్నిధిలో అడిగి ప్రభా పొందుకునే కృపను దయచేయండి. అయ్యా ఎవరి కుటుంబాలలో ఏ కొరత ఉన్నదో ఎరిగినటువంటి దేవుడవు, అయ్యా వారి కుటుంబాల్లో ఎవరికి మారు మనసు లేదో ఎరిగిన దేవుడవు, ఏ విషయమైనా సరే ప్రభా మీ బిడ్డలు మీ పాద సన్నిధికి అయ్యా ఆ విషయమును తీసుకుని వచ్చి ప్రభా నా తండ్రి నీ పాద సన్నిధిలో మనవి చేసి అడిగి ప్రభా మీ దగ్గర నుండి సమాధానమును ఆశీర్వాదమును ప్రభా తండ్రి నాయన పొందుకుని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రభా ఇంతవరకు యేసయ్యా బిడ్డలు మీ యొక్క వాక్యమును విని ఉన్నారు నాయన. హృదయ అంతరంగముల వాక్యమును భద్రపరుచుకొని నెమరు వేసుకుని ఆత్మ సంబంధమైన బలాభివృద్ధి పొందుకుని ప్రభా ఈ సంవత్సరం అంతయు ప్రభా ఒక నవనూతనమైనటువంటి అభిషేకముతో నాయన ఆత్మ సంబంధమైనటువంటి సంతోషముతో ప్రభా మీ ప్రసన్నతో ప్రభా ఎల్లప్పుడూ నింపబడుతూ తండ్రి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలు కలిగిన వారే ప్రభా మీరిచ్చేటువంటి ఆశీర్వాదములకు పాత్రులుగా ఎంచబడినట్లు ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మీకు వందనములు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.